జై శ్రీరామ్. మరమరాలు పేపర్ అటుకులు కలిపి ఒక స్నాక్ చేశాను కిడ్స్ కోసం. సో ముందుగా కడాయి పెట్టుకొని కడాయి మొత్తం హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా వేడెక్కాలి. జీలకర్ర ఆవాలు వేసి వేగాని చిటపటలాడాలి చూడండి. సో ఇప్పుడు నేను జీలకర్ర ఆవాల తర్వాత కొన్ని పల్లీలు వేసాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే అలా దంచుకున్నా లైట్గా. ఇప్పుడు పుట్నాలు వేసుకొని కొద్దిసేపు అలా కలిపేసి కరివేపాకు వేసుకున్నా. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు, ఎందుకంటే నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను. ఆ 4 years ట్విన్స్ కదా, సో పిల్లల కోసం వేస్తున్నా కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయలేదు. పెద్దవాళ్ళకైతే వేసుకోవచ్చు. ఇలా కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ స్నాక్ కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఏదైనా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టపడతారు. సో పసుపు వేయగానే కొద్దిసేపు అలా కలిపేసి ఈ గ్లాస్తో నేను సేమ్ క్వాంటిటీలో మరమరాలు అండ్ అటుకులు 1 గ్లాస్ తీసుకున్నా. ఒకవేళ ఆయిల్ ఎక్కువైంది అనిపిస్తే ఏదైనా ఒకటి ఐటెం కలుపుకోవచ్చు. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువైంది అనిపించింది నాకు, అందుకని పిడికెడు అటుకులు మళ్ళీ కలుపుకున్నాను. సో మనం ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే మనకి ఎంత టేస్ట్ కావాలో అంత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో నాకు ఇక్కడ 1 స్పూన్తో కలుపుతుంటే సరిగా అవ్వట్లేదు, కింద పడిపోతుంది. సో నేను అందుకని 2 స్పూన్స్ పెట్టి బాగా కలియబెట్టాను. ఎంతవరకు కలియబెట్టాలంటే ఈ అటుకులు పేలాలు, మేము పేలాలు అంటాం, మరమరాలు, ఈ 2 కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి హీట్ పైన. సో చూడండి, ఇలా పౌడర్ అయితే ఇట్లా మనం గట్టిగా నొక్కగానే 2 కూడా పౌడర్ అయిపోవాలి, అటుకులు మరమరాలు. సో ఇప్పుడు మన స్నాక్ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేసి, నేనైతే పిల్లల కోసం చేశాను కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. చాలా బాగుందండి, టేస్టీగా. ట్రై చేయండి అందరూ కూడా. జై శ్రీరామ్.